రష్యాకి ఉక్రెయిన్ షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా 100 డ్రోన్లతో విరుచుకుపడింది. వైపున యుద్ధం ముగింపు దశకు వస్తున్నది అన్నటువంటి సందర్భంలో జరిగింది. కీవ్ దగ్గర పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తుంది. తాజాగా ఉక్రెయిన్ 100కి పైగా డ్రోన్లతో మాస్కోలోని డజన్కి పైగా ప్రాంతాల మీద విరుచుకుపడింది. అంటే ఏకంగా రష్యా రాజధాని మీద. అయితే పలు డ్రోన్లను తాము సమర్థవంతంగా కూల్చేసినట్టు రష్యా చెప్పుకొచ్చింది. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోకు సమీపంలో 4 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు. మాస్కోలోని ప్రధాన ప్రాంతాలు ఉక్రెయిన్ దాడుల మూలంగా మరో 9 ప్రాంతీయ విమానాశ్రయాలు కూడా స్వల్పంగా ధ్వంసమైనాయి. దీంతో వాటిని మూసేయాల్సి వచ్చింది. ఇది రష్యా అధికారికంగా ఒప్పుకుంది. మరోవైపు రష్యా సరిహద్దు దగ్గర ఉన్న ఉక్రెయిన్లోని కార్కివ్ నగరం మీద రష్యా దళాలు 20కి పైగా డ్రోన్లు ప్రయోగించినాయి. ఈ దాడిలో 4 గాయపడితే దాదాపు 100 మార్కెట్ స్టాళ్లు ధ్వంసమైనాయి. మరో ప్రాంతంలో మాస్కో బాంబులు ప్రయోగించిన ఘటనలో 7 పౌరులు గాయపడ్డారంటూ ఉక్రెయిన్ ఆ లెక్కలు చెప్పుకొస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ విజయానికి 80వ వార్షికోత్సవం విక్టరీ డే సందర్భంగా మే 8 నుండి 10 దాకా 3 రోజుల పాటు రష్యా పెరేడ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కావాలని ఉక్రెయిన్ ఈ రివర్స్ అటాక్ ఇచ్చింది.